సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చేవెళ్లే నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి చేరారు. వీరికి చేవెళ్లే పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని చేవెళ్లే బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నరేంద్ర మోదీని మరోసారి దేశ ప్రధానిగా కాకుండా ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విజన్, మోదీ నాయకత్వానికి ఆకర్షితులైన చాలా మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారని కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. దేశం ఎలక్షన్ కంటే ముందే నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే ప్రధాని మంత్రి మోడీ గారే మళ్ళీ ఉంటారని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. ఇక్కడ క్లారిటీ ఉన్నది, అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నది. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేట్లో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజారిటీ ఉంటుంది. అది చేవెళ్ళ పార్లమెంట్లో అన్నిట్లో పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. మండల్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు, ఎంపీపీలు, మండల్ పరిషత్ ప్రెసిడెంట్, తర్వాత ఎంతోమంది సర్పంచ్లు నిన్న జాయిన్ అయినరు. పోయిన వారము ఎంపీపీలు జాయిన్ అయినరు. ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ ఈ జాయినింగ్లు ప్రత్యేకంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వేగంగా అవుతున్నాయి. ఎక్కడ పోయినా ప్రోగ్రామ్స్ వల్ల ఈరోజు కిసాన్ మోర్చా ప్రోగ్రాం ఉంది చేవెళ్ళలో. ఇది జాయినింగ్ సంబంధించింది కాదు, బీజేపీ కిసాన్ మోర్చా, అక్కడ కూడా జాయిన్ అవుతుండ్రు. మళ్ళీ ఈరోజు ఎంఆర్పిఎస్ మీటింగ్ ఉంది వికారాబాద్లో, అక్కడ కూడా బీజేపీలో జాయిన్ అయిన ప్రోగ్రాం ఉన్నది.